కోపం వస్తే గోవిందనగరికి రమణ సుందరి అనే రైతుకు రమేష్ని కొడుకు ఉండేవాడు. అతను 10వ తరగతి చదివేవాడు. రమేష్ మంచివాడే కానీ కోపిష్టి. కాకపోతే ఎంత కొట్లాడిన కోపం దిగిపోగానే క్షమాపణ అడిగేవాడు. రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు. రమేష్ నీ కోపం వచ్చినప్పుడల్లా పేట తలుపులో మేకు కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాత రోజు మంచి మేకు కొట్టడం మొదలుపెట్టాడు. రాను మేకులన్నీ తలదంపులు అందవికంగా కనిపించసాగే. రోజు రంగయ్య రమేష్ని అది చూపించి ఈ మేకులు తలుపులు చూడడానికి అసహ్యంగా ఉన్నాయి కదా, నువ్వు కోప్పడినప్పుడల్లా ఎటు వాళ్ళు కూడా నేను ఇలాగే చూస్తారని చెప్పాడు. అర్థమైంది నాన్న, నన్ను నేను మార్చుకుంటానన్నాడు. అప్పుడు రంగయ్య మంచిదే, నువ్వు కోపాన్ని గ్రహించుకున్న ప్రతిసారి ఒక మేకును తీసేస్తూ ఉండు అన్నాడు. ఒక్కొక్క మేకును తీసే కొద్దీ చిన్న చిల్లు మిగిలిపోయింది. రమేష్ కోపం తగ్గి మేకులన్నీ తీసేసిన పట్టాలకు రంధ్రాలు నిండిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చేయి వేసి, నువ్వు ఎదుటి వాళ్ళను కోపం చూపినట్టు వాళ్ళ మనసులో నువ్వు ఈ మేకును దించినట్టే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది అన్నాడు. ఇదంతా గ్రహించిన రమేష్ మరెప్పుడూ ఇలా చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడు. నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.